హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అకౌంట్స్ ఇన్ తెలుగు బై ప్రొఫెసర్ దేవికా భట్నాగర్. ఇంతకుముందు మీకు అకౌంట్స్ గురించి ఒక 2 క్లాసులు చెప్పాను. అకౌంటింగ్ అంటే ఏంటి, దాని కాన్సెప్ట్స్, దాని అడ్వాంటేజెస్ ఏంటి, ఎట్లా చేస్తాము, అండ్ అకౌంటింగ్ థియరీ అంటే ఏంటి, ఒక ఇంట్రొడక్షన్ అయితే అయింది కదా. ఇప్పుడు అకౌంటింగ్ స్టాండర్డ్స్లోకి వెళ్ళిపోదాము. అకౌంటింగ్ స్టాండర్డ్స్, ఏ అకౌంటింగ్ స్టాండర్డ్స్? ఐఏఎస్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ మనం డిస్కస్ చేద్దాము. ఐఏఎస్ అంటే ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఫుల్ ఫామ్ గుర్తుంటుందా? ఐఏఎస్, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. అసలు అకౌంటింగ్ స్టాండర్డ్స్ అంటే ఏంటి సింపుల్గా చెప్తాను మీకు. మనం అకౌంట్స్ ఎట్లా ప్రిపేర్ చేస్తున్నాము, మనకి సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఒక ప్రిన్సిపల్స్ అంటూ ఉన్నాయి కదా. అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అని, కన్వెన్షన్ అని, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్లో ఇప్పుడు మనము పర్సనల్ అకౌంట్స్, నామినల్ అకౌంట్స్ అని, ఇంకా రియల్ అకౌంట్స్ అని, అట్లా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దాని మీద అకౌంట్స్ చేస్తున్నాం కదా. ఇది మనకు తెలుసు. ఒకవేళ దాన్ని కొంచెం చేంజ్ చేసి కొంచెం ఫార్మాట్స్ అవి ఇవి ఇచ్చి కంపల్సరీగా మీరు ఇదే ఫాలో అవ్వాలి, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్సే ఫాలో అవ్వాలి అని మ్యాండేటరీ అంటే కంపల్సరీ చేశారనుకోండి, అప్పుడు వాటిని అకౌంటింగ్ స్టాండర్డ్స్ అంటాము. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అవన్నీ ఫాలో అవుతున్నాము, దానికి తోడు కొంత చేంజెస్ తోటి కొన్ని ఫార్మాట్స్, కొంత మ్యాటర్ ఇచ్చి దీన్ని మాత్రమే కంపల్సరీ మ్యాండేటరీగా ఫాలో అవ్వాలి అంటే అప్పుడు దాన్ని అకౌంటింగ్ స్టాండర్డ్స్ అంటారు. కొన్ని కంపెనీస్ కంపల్సరీగా ఫాలో అవుతాయి ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్ని. అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఎవరు చెప్తారు అంటే లైక్ ఐసిఐఐ, తెలుసు కదా ఐసిఐ. సో వీళ్ళు కొన్ని సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫ్రేమ్ చేసి వీటిని ఫాలో అవ్వండి అని చెప్తారు. పెద్ద పెద్ద కంపెనీస్ అయితే ఇవే ఫాలో అవుతాయి. ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్ మనకు జనరల్గా నెంబర్స్లో ఇస్తారు. లైక్ అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 1, 2, 5, 8. మళ్ళీ ఏమైంది మేడం 3, 4 ఏమైంది అంటారా? కొన్ని చేంజెస్ అవుతూనే ఉంటాయి ఇప్పుడు. సో కాబట్టి మనకి నెంబర్ 1, నెంబర్ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అట్లా వరుసగా ఉండవు. కొన్ని మిస్ అవుతూ ఉంటాయి, కొన్ని యాడ్ అవుతూ ఉంటాయి. అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఒక నెంబర్ ప్రకారం. సపోజ్ అకౌంటింగ్ స్టాండర్డ్ 10 అన్నాం అనుకోండి, ఈ 10లో ఏం మెన్షన్ చేశారు అదే మనం ఫాలో అవ్వాలి. అంటే మనం ఈచ్ అండ్ ఎవ్రీ అకౌంటింగ్ స్టాండర్డ్ మీద కొంచెము ఐడియా ఉండాలి. మీకు డిగ్రీ లెవెల్లో, డిగ్రీ బీకామ్ బీబీఏ ఈ లెవెల్లో మీకు అకౌంటింగ్ స్టాండర్డ్స్ చెప్తున్నాను. అదే సిఏ లెవెల్కు వెళ్ళాలంటే ఇంకా డెప్త్గా వెళ్ళాలి. దాని గురించి నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు, టెక్స్ట్ బుక్స్ లేవు. తర్వాత ఈ బేసిక్ లెవెల్ కవర్ అయినాక తర్వాత మళ్ళీ ఎప్పుడైనా టైం దొరికినప్పుడు పుస్తకాలు అవన్నీ తీసుకుని సిఏవి ఇంకా డెప్త్గా సిఏ లెవెల్లో కూడా అకౌంటింగ్ స్టాండర్డ్స్ కవర్ చేస్తాను. ఇప్పుడైతే బీకామ్ లెవెల్, బీబీఏ లెవెల్, నార్మల్ డిగ్రీ లెవెల్లో నేర్చుకోండి, సరిపోతుంది. సార్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అంటే ఏమని చెప్పాను ఆల్రెడీ. అకౌంటింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ మనం ఫాలో అవుతున్నాం. దానికి ఇంకా కొంచెం ఇంకెక్కువ అసోసియేషన్స్ వాళ్ళు, ఈ ఐఏఎస్ వాళ్ళు ఏదైనా స్టాండర్డ్స్ ఏదైనా ఇచ్చి మ్యాండేటరీగా ఫాలో అవ్వాలి అంటే వాటిని మనం అకౌంటింగ్ స్టాండర్డ్స్ అంటాము. దీన్ని ఒక 2 లైన్లో మనం అర్థం చేసుకుందాం. ఏంటి అకౌంటింగ్ స్టాండర్డ్స్? ఆర్ రిటర్న్ స్టేట్మెంట్స్. ఏఎస్ అంటే అకౌంటింగ్ స్టాండర్డ్స్. అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఏంటి? రిటర్న్గా రాసినవి, రిటర్న్ స్టేట్మెంట్స్ విచ్ ఆర్ ఇష్యూడ్ బై ద ప్రొఫెషనల్ బాడీ. దీన్ని ఎవరు ఇష్యూ చేశారు? ప్రొఫెషనల్ బాడీ. ప్రొఫెషనల్ బాడీ అంటే ఏంటి? ఐసిఏఐ. సో అట్లా వాళ్ళు ఇష్యూ చేసి, ప్రొఫెషనల్ బాడీ వాళ్ళు ఇష్యూ చేసి, అండ్ ఇట్ కంటైన్స్ యూనిఫామ్ రూల్స్ అండ్ ప్రాక్టీసెస్. ఒక యూనిఫామ్గా కొన్ని రూల్స్ అండ్ కొన్ని ప్రాక్టీసెస్ వాళ్ళు చెప్పారనమాట. ఓకే, విచ్ యాక్ట్స్ యాజ్ ద బేసిస్ ఫర్ ప్రిపేరింగ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఈ రూల్స్ అండ్ ఫార్మాట్స్ ఏంటంటే మనం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయడానికి ఉపయోగపడతాయి. ఒకసారి మళ్ళీ చదవండి మెల్లగా. అనండి నాతో పాటు. అకౌంటింగ్ స్టేట్మెంట్స్ ఆర్ రిటర్న్ స్టేట్మెంట్స్ విచ్ ఆర్ ఇష్యూడ్ బై ద ప్రొఫెషనల్ బాడీ అండ్ ఇట్ కంటైన్స్ యూనిఫామ్ రూల్స్ అండ్ ప్రాక్టీసెస్ విచ్ యాక్ట్స్ యాజ్ ద బేసిస్ ఫర్ ప్రిపేరింగ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. అర్థమైంది కదా? ఇప్పుడు అకౌంటింగ్ స్టాండర్డ్ స్కోప్ చూద్దాం, ఇక్కడ నేచర్ చూద్దాం. ఈ 2 చాలా ఈజీ. నేచర్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. అకౌంటింగ్ స్టాండర్డ్స్ అంటే కంపల్సరీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బై ద ప్రొఫెషనల్ బాడీస్ అని చెప్పాం కదా. దీని యొక్క నేచర్ ఎట్లా ఉంటుందంటే ఒక 4 పాయింట్లు చెప్పుకోవచ్చు. మొదటి పాయింట్ ఏంటి అంటే ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్ యాక్ట్స్ యాజ్ అ సర్వీస్ ప్రొవైడెడ్. ఒక సర్వీస్ లాగా, ఒక సేవ లాగా ఇది ఇస్తుంది అనమాట. ఇది ఇట్లా చేయండి, అది అట్లా చేయండి అని ఒక సర్వీస్ అనేది ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఇస్తుంది. అంతేకాకుండా యాక్ట్స్ యాజ్ అ గైడ్ టు అకౌంటెంట్. అకౌంట్స్ రాసే వాళ్ళు ఉంటారు కదా అకౌంటెంట్స్, వాళ్ళకి ఒక గైడ్గా పనిచేస్తుంది. ఇది ఇట్లా చేయాలి, ఈ ఫార్మాట్ ఇది అని చెప్పేసి
అది అకౌంటింగ్ స్టాండర్డ్స్ చెప్తా ఉంటది. అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్ లైక్ ఎ గైడ్ గదా! ఆ గైడ్ ప్రకారం వాళ్ళు ఏం జెప్తే, వాళ్ళు ఎట్లా జెప్తే అట్లా దాని ప్రకారం ఈ అకౌంటెంట్స్‌లు ఫాలో అయిపోతారు. అందుకని అకౌంటెంట్స్‌కి ఇదొక గైడ్. సర్వ్స్ యాస్ ఎ హార్మనైజర్. హార్మనైజర్ అంటే ఒకేలాగా, ఒకే మెథడ్‌లో, ఒకే పద్ధతిగా వెళ్ళడాన్ని హార్మనైజర్ అంటాము. ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్ కూడా ఒక హార్మనైజర్‌గా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా అకౌంటింగ్ స్టాండర్డ్స్ సర్వ్స్ యాస్ ఎ డిక్టేటర్. కంపల్సరీగా మీరు ఇదే ఫాలో అవ్వాలి. డిక్టేటింగ్‌గా అజమాయిషితోటి గట్టిగా ఇదే ఫాలో అవ్వాలి అని చెప్పడమే డిక్టేటింగ్ కదా! సో, ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్ సర్వ్స్ యాస్ ఎ డిక్టేటర్ ఆల్సో. కంపల్సరీ మ్యాండేటరీ అంటున్నామంటే డిక్టేటరే కదా! సో, ఇట్లా 4 వేస్‌లో ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్ యొక్క నేచర్‌ని చెప్పొచ్చు. ఇక దీని స్కోప్ ఎట్లా ఉంటది? దీని స్కోప్ ఎంత వరకి ఎట్లా అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉంది అంటే ఫస్ట్ వన్ అకార్డెన్స్ విత్ ద లా. ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్ సింప్లీ మనం ప్రిపేర్ చేయము. ఇంకా కమింగ్ క్లాసెస్‌లో మనం నేర్చుకుంటాం అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రాసెస్ ఏంటి? దీని ప్రొసీజర్ ఏంటి? ఎట్లా వెళ్తాం అనేసి. ఎనీహౌ మీకు ఒక్క విషయం చెప్తాను. ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్ సింప్లీ రాలేదు. ఇది లాతో పాటుగా ఒక పద్ధతి ప్రకారం ఒక సిస్టమాటిక్‌గా అంతా అప్రూవ్ అయ్యి వచ్చినాయి. కాబట్టి మనం అంటాం దీన్ని అకార్డెన్స్ విత్ ద లా. లా ప్రకారంగా మనం అప్రూవ్ అయ్యి వచ్చినాయి. అంటే దాని ప్రకారం మనం ఫాలో అవ్వాలి. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఈ ఇంప్లిమెంటేషన్ గూడా మనం కంపల్సరీగా చేయాల్సొస్తుంది. ఏ కంపెనీలు అయితే వీటిని ఫాలో అవుతున్నాయో. అదే గాకుండా యూనిఫార్మిటీ. అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నారంటే సేమ్ ఫార్మాట్ మనము అప్లై చేయాలి. మా ఎంటైర్ ఆర్గనైజేషన్‌లో. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ చేస్తున్నాము. చేసినప్పుడు కొన్ని ఎస్పెషల్లీ కామన్ సైజ్ స్టేట్మెంట్స్ అని, కంపారిజన్ స్టేట్మెంట్స్ అని, ఇంకా ఫండ్ ఫ్లో, క్యాష్ ఫ్లో, రేషియో అనాలిసిస్ అని దానికి కొన్ని ఫార్మాట్స్ అంటూ ఉన్నాయి. అవే ఫాలో అవ్వాలి. అంటే యూనిఫార్మ్‌గా. అవే ఫాలో అయితే ఏమవుతుంది? ఓ పెద్ద కంపెనీ ఉంది. దానికొక 5 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి ముంబైలో, చెన్నైలో, హైదరాబాద్‌లో, ఇంకా కోల్‌కత్తాలో, ఢిల్లీలో ఉన్నాయి. వీళ్ళంతా సేమ్ అకౌంటింగ్ స్టాండర్డ్ ఫాలో అవుతున్నారు. ఫాలో అయినప్పుడు ఏమవుతుంది? మనకిక్కడ యూనిఫార్మిటీ అనేది తెలుస్తుంది. అరే! నువ్వు హైదరాబాద్ చెక్ చెయ్యి, కోల్‌కత్తా చెక్ చెయ్యి, ఎక్కడ చెక్ చేసినా సేమ్. బికాజ్ వి ఆర్ ఫాలోయింగ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. అట్లా యూనిఫార్మిటీ ఒకటుంటది. ఇంకా ఫోకస్. వీళ్ళ ఫోకస్ కేవలం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరైతే ఇచ్చారో ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం ఏదైతే మెన్షన్ చేశారో దాని మీదే ఫోకస్ చేస్తారు. మిగిలిన మెథడ్స్, ఓల్డ్ మెథడ్స్ అవన్నీ ఇగ్నోర్ చేసి దీని మీదే ఫోకస్ ఉంటుంది. అట్లాగే ఇక ఫార్ములేషన్ అండ్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. వీళ్ళ యొక్క ఫోకస్ మొత్తం ఫార్ములేషన్ అంటే ఫార్మాట్ ఏది ఫాలో అవ్వాలి? దీన్ని ఎట్లా ఎక్స్‌ప్రెస్ చేయాలి? అంటే ఎట్లా ప్రెజెంట్ చేయాలి? సర్టెన్ టేబుల్స్ అన్నీ ఉన్నాయి కదా! వాటి ప్రకారమే ప్రిపేర్ చేస్తారు. వేటిని? ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్‌ని. అందుకని మనం అంటున్నాము ఫార్ములేషన్ అండ్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటాము. ఇక లాస్ట్‌లో చూడండి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమాత్రం చేంజ్ లేకుండా, ఆల్టరేషన్స్ చేయకుండా వాళ్ళు ఎట్లా ఇస్తే అట్లనే ఆ సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్‌లో ఫాలో అవ్వడం జరుగుతుంది. ఇది దీని స్కోప్. ఓకేనా? ఏం మాట్లాడుకున్నాము? ఈ లా ప్రకారంగా ఎళ్తుంది. ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఇంప్లిమెంటేషన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం ఇంప్లిమెంట్ చేస్తాము. యూనిఫార్మిటీ ఉంటది. దీని మీద ఫోకస్ చేస్తాము. అట్లాగే ఫార్ములేషన్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఏంటి? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఇక లాస్ట్ వన్ దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు దీంట్లో రకాలున్నాయి. అకౌంటింగ్ స్టాండర్డ్స్‌లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. వాటి గురించి చూద్దాం. ఏంటి అంటే మేజర్‌గా 2 రకాలైన అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉన్నాయి. 2 రకాలైన అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఏంటవి? ఒకటి టైప్స్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్‌లో ఒకటి ఇవాల్యుయేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ పర్స్పెక్టివ్. అది ఎట్లా పుట్టింది? అండ్ దాన్ని ఇంప్లిమెంట్ ఎట్లా చేస్తాము? అంటే ఇంప్లిమెంటేషన్ పర్స్పెక్టివ్. దీని ప్రకారంగా 3 ఉన్నాయి అకౌంటింగ్ స్టాండర్డ్స్. 3 రకాలైన అకౌంటింగ్ స్టాండర్డ్స్. రెండవదేంటి? మేజర్ సబ్జెక్ట్ పర్స్పెక్టివ్. సబ్జెక్ట్ మ్యాటర్ పర్స్పెక్టివ్. మెయిన్‌గా సబ్జెక్ట్ మీద ఫోకస్ చేస్తూ అకౌంటింగ్ స్టాండర్డ్స్ దీని కింద కూడా 3 ఉన్నాయి. 3. ఫస్ట్‌దేంటి? ఇవాల్యుయేషన్, ఇంప్లిమెంటరీ పర్స్పెక్టివ్. ఎట్లా పుట్టింది? ఎట్లా వచ్చింది? దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారు? దాని ప్రకారం ఈ 3 చూద్దాం ముందు. ఈ 3లో ఒకటి అకౌంటింగ్ స్టాండర్డ్స్ డెవలప్డ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. ఎట్లా అయితే అకౌంటింగ్ స్టాండర్డ్స్ పుట్టి ఎలా అయితే వీటిని డెవలప్ చేస్తున్నారో అట్లనే సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా వచ్చినట్టుగా వీళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతారు ఈ మెథడ్‌లో.
ఏ చేంజెస్ వస్తే ఆ చేంజెస్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. రెండో దాంట్లో ఏంటి, అకౌంటింగ్ స్టాండర్డ్స్ డెవలప్డ్ బై ప్రైవేట్ ఆర్గనైజేషన్స్. కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఏంటంటే వాళ్ళు ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ చెప్పిన దానికంటే వీళ్ళు కొన్ని చేంజెస్ చేసుకుని వాళ్ళ అవసరానికి తగ్గట్టు కొంచెము ఆల్టరేషన్స్ కొంచెం చేంజెస్ చేసుకుని వీటిని ఫాలో అవుతారనమాట. ఇట్లా ఫాలో అయ్యే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో బెస్ట్ ఎగ్జాంపుల్గా మీరు స్టాక్ ఎక్స్చేంజ్ తీసుకోవచ్చు. స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ ఇంకా కొంచెము ట్రేడ్ యూనియన్స్, ట్రేడ్ మార్కెట్స్, వీళ్ళు అనమాట వాళ్ళకు తగినట్టుగా వాళ్ళకు అనుగుణంగా కొన్ని అకౌంటింగ్ స్టాండర్డ్స్ చేసుకుంటారు. ఇది ఒకటి ఇంప్లిమెంటేషన్లో అకౌంటింగ్ స్టాండర్డ్స్ డెవలప్డ్ బై ప్రైవేట్ ఆర్గనైజేషన్. ఇక మూడోది ఏంటి, అకౌంటింగ్ స్టాండర్డ్స్ డెవలప్డ్ బై ద గవర్నమెంట్. గవర్నమెంట్ కూడా అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఇదే ఫాలో అవ్వాలని చెప్తుంది. నువ్వు ఇది ఫాలో అవ్వాలంటే ఇదే ఫాలో అవ్వాలి, ఇంకా దానికి ఇంకా చేంజెస్ లేదు. ఓకేనా, అది అడవాడేస్తా. సో గవర్నమెంట్ కంపల్సరీ చేసిందంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి ఇది మ్యాండేటరీ. గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అంటే ఏంటి, ఎల్ఐసి, ఎలక్ట్రిసిటీ బోర్డ్, ఆర్టీసీ, రైల్వేస్, ఇవన్నీ గవర్నమెంటే కదా. సో ఏవైతే గవర్నమెంట్ అండర్లో ఉన్నాయో వాటి కోసం గవర్నమెంట్ కొన్ని అకౌంటింగ్ స్టాండర్డ్స్ని చెప్తున్న వాటిని వీళ్ళు ఫాలో అవ్వాలి, ఇంకా వేరే చేంజెస్ చేయకూడదు. బ్యాంకింగ్ సెక్టర్ కూడా దీంట్లోకి వస్తుంది. ఇట్లా ఇది ఇంప్లిమెంటేషన్ పర్పస్. ఫస్ట్ ఏంటి, పీరియడ్ ఆఫ్ టైమ్. సెకండ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్కి, థర్డ్ వన్ గవర్నమెంట్. ఈజీ కదా. ఇక నెక్స్ట్ సబ్జెక్ట్ పర్స్పెక్టివ్. దీంట్లో సబ్జెక్ట్ మ్యాటర్ పర్స్పెక్టివ్. దీంట్లో ఏంటంటే డిస్క్లోజర్ స్టాండర్డ్స్ అంటాం. డిస్క్లోజర్ స్టాండర్డ్స్ అంటే మీరు ఎప్పుడైతే అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నారో యూ హ్యావ్ టు డిస్క్లోజ్ ఎవ్రీథింగ్. అంతా మీరు డిస్క్లోజ్ అంటే తెలియచేయడం. యూ హ్యావ్ టు డిస్క్లోజ్ ఎవ్రీథింగ్. ప్రతిదీ మీరు చెప్పాలి, నేను ఇది ఫాలో అవుతున్నా, దీనికి ఈ ఫార్మాట్ ఇది. అప్పుడేంటి, చూసే వాళ్ళకి, చెక్ చేసే వాళ్ళకి, చేసే వాళ్ళకి అందరికీ క్లారిటీ అనేది ఉంటుంది. అది డిస్క్లోజర్ స్టాండర్డ్స్. ఓకే, ఇంకా ప్రజెంటేషన్ స్టాండర్డ్స్. ప్రజెంటేషన్ స్టాండర్డ్స్ అంటే మనం ఎట్లా ప్రజెంట్ చేయాలి, ఎట్లా చూపించదలుచుకున్నాము దాని మీద ఫోకస్ చేస్తారు. ఇక మూడవదేమో కంటెంట్ స్టాండర్డ్స్. వీళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ కంటెంట్ మీద ఫోకస్ చేస్తారు. ఈ కంటెంట్ ఇది, దీన్ని ఇట్లా ఇవ్వాలి, ఈ కంటెంట్ ఫాలో అవుదాం అని చెప్పేసి అట్లా. సో ఇవి సబ్జెక్ట్ మ్యాటర్ పర్స్పెక్టివ్. క్లియరే కదా. ఒకటి ఎవల్యూషన్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ పర్స్పెక్టివ్, సబ్జెక్ట్ పర్స్పెక్టివ్. దీంట్లో పీరియడ్ ఆఫ్ టైం అండ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్. దీంట్లో డిస్క్లోజర్, ప్రజెంటేషన్, కంటెంట్. ఇక ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్ వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటి అడ్వాంటేజెస్ అంటే కనుక కొన్ని పాయింట్స్ మనకి హెల్ప్స్ ఇన్ మినిమైజింగ్ డిఫరెన్సెస్. మనకి అకౌంటింగ్ స్టాండర్డ్స్ పర్టికులర్గా ఇది ఫాలో అవుతున్నాం అంటే ఏంటి, డిఫరెన్సెస్ రావు, ఇంకా సేమ్ అదే ఫాలో అవుతాం. ఇక ఎటువంటి టెన్షన్స్, ఎటువంటి డిఫికల్టీస్ ఉన్నా కానీ వాటిని తగ్గించే అవకాశం ఉంది. అదే చెప్తున్నాం, హెల్ప్స్ ఇన్ మినిమైజింగ్ డిఫరెన్సెస్. తర్వాత ఎయిడ్ ఇన్ కంపారిజన్. కంపారిజన్ కూడా మనకు చాలా ఈజీ అయిపోతుంది. ఏంటంటే సర్టెన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ మనం ఫాలో అవుతున్నాము. కంపారిజన్ అంటే లాస్ట్ ఇయర్ని ఈ ఇయర్తో కంపేర్ చేసుకోవడము, ఈ బ్రాంచ్ని ఇంకో బ్రాంచ్తో, ఈ కంపెనీని ఇంకో కంపెనీతో, అట్లా మనం కంపారిజన్స్ కూడా ఈజీ. ఎందుకంటే సేమ్ ఫార్మాట్ కదా. కంపారిజన్లో మనకు డిఫరెన్స్. సపోజ్ ఒకరు ఇంకో ఫార్మాట్ ఫాలో అవుతారు, మనం వేరే ఫార్మాట్ ఫాలో అవుతున్నాము, అక్కడ కంపారిజన్స్ నాట్ పాసిబుల్, పోల్చుకోవడం కదా. ఇక్కడ మనకు ప్రాబ్లం లేదు. అలాగే డిస్క్లోజర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనము క్లియర్గా ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి మొత్తం ఒక అండర్స్టాండింగ్, అవగాహన అనేది ఉంటుంది, టెన్షన్ ఉండదు. అట్లాగే అక్యురేట్ రిజల్ట్స్. దీంట్లో ఏంటి, అకౌంటింగ్ స్టాండర్డ్స్లో రిజల్ట్స్ పక్కా అక్యురేట్, ఖచ్చితంగా వస్తాయి. మనం ఏం చేస్తున్నామో మనకు తెలుసు ఫార్మాట్, దాని ప్రకారం ఏం వస్తే అవే రిజల్ట్స్ ఫైనల్, పక్కా రిజల్ట్స్. ఇంకా ఇంక్రీజ్ ఇన్ వాల్యూ. ఈ కంపెనీ యొక్క వాల్యూ కూడా పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది, బికాస్ వీఆర్ ఫాలోయింగ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. మనం అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నాం కాబట్టి ఎవరికైనా ఓపెన్గా చెప్పొచ్చు, వీఆర్ ఫాలోయింగ్ స్టాండర్డ్ అకౌంటింగ్ ఫార్మాట్ ఇది. సో యాజ్ పర్ ద స్టాండర్డ్స్ ఆఫ్ అకౌంటింగ్ వీఆర్ ఫాలోయింగ్ ఇట్ అని చెప్పుకుంటాం కాబట్టి. సో ఇన్స్పెక్షన్కి వచ్చినా, ఎవరైనా వెరిఫై చేసినా, ఎవరైనా లోన్ ఇవ్వాలనుకున్నా, ఇక వాళ్ళు వీళ్ళు ఫాలో అవుతున్నారని చెప్పేసి కొంచెం వాళ్ళ మీద రిలయబిలిటీ పెరుగుతుంది, వీళ్ళ యొక్క వాల్యూ అనేది పెరుగుతుంది. ఇంకా చూడండి, డిటర్మినేషన్ ఆఫ్ ఎఫిషియన్సీస్. ఇక అకౌంటింగ్ స్టాండర్డ్స్ మీద కొంచెం ట్రైనింగ్ ఇస్తారు కదా ఎంప్లాయీస్కి, సేమ్ ఫాలో అవుతున్నారు అందరూ ఫాలో అంటే వాటి మీద వాళ్ళకి ఒక పట్టు వస్తుంది, పట్టుదల కాదు, వాటి మీద వాళ్ళకి ఒక గ్రిప్ అనేది వచ్చి
వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ అంటే సామర్థ్యం మంచిగా పెరిగే అవకాశం ఉంది కదా! ఒకసారి వాళ్ళకి దాని మీద కమాండ్ వచ్చి స్ట్రాంగ్‌గా కూర్చున్నారంటే ఇంక అసలు దే కెన్ గో అహెడ్ వితౌట్ ఎనీ హెసిటేషన్. ఇక నెక్స్ట్ క్రెడిబిలిటీ అండ్ రిలయబిలిటీ. వీటినికి కొంచెము క్రెడిబిలిటీ అంటే వాటి యొక్క వాల్యూ పెరుగుతుంది. ప్లస్ రిలయబిలిటీ నమ్మదగినదిగా ఉంటాయి. ఎందుకంటే అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నారు వీళ్ళు. ఇంకేంటి డౌటే లేదు. రేపొద్దున ఇన్‌కమ్ టాక్స్ వాళ్ళొచ్చినా, ఆడిటింగ్ వాళ్ళొచ్చినా, ఎవరొచ్చినా గానీ వీళ్ళకి ఈ అడ్వాంటేజ్ అయితే ఉంటది. ఇంకా నెక్స్ట్ రెడ్యూస్డ్ వర్క్ ఫ్లో. ఈ వర్క్ ఫ్లో అనేది తగ్గుతుంది. ఎందుకంటే సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అకౌంటింగ్ స్టాండర్డ్స్ వాళ్ళు చెప్పినవి ఫాలో అయితా ఉంటే, ఒక్కసారి మైండ్‌లో కూర్చోబెట్టుకొని ఆ ఫార్మాట్‌లు ఫాలో అవ్వడం మొదలెడితే, ఇక పెద్ద టెన్షన్ ఉండదు. వాళ్ళు జస్ట్ గో అహెడ్. వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు. వాళ్ళు రాసుకుంటూ పోతూనే ఉంటారు. ఇక వాళ్ళ వర్క్ టెన్షన్ అనేది తగ్గుతుంది. మనం ఇది ఫాలో అవుతున్నాం, ఇదే చేస్తున్నాం అయిపోయింది. సో, వర్క్ టెన్షన్ అనేది తగ్గుతుంది. రెడ్యూస్ ద వర్క్ ఫ్లో. ఇవన్నీ అడ్వాంటేజెస్. అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఏంటవి? డిఫికల్టీస్ ఇన్ ఇంప్లిమెంటేషన్. అకౌంటింగ్ స్టాండర్డ్స్ అంత ఈజీ కాదు. కొన్ని సార్లు చేంజెస్ చేస్తుంటారు. ఇదంటారు, అదంటారు. ఇది మామూలు అకౌంటెంట్ ఎప్పటినుంచో పాతుకుపోయిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ అకౌంట్స్ చేస్తున్నాడు కదా! అలాంటోళ్ళకి ఇది కష్టము. అలాంటోళ్ళకి ఇది ఇంప్లిమెంట్ చేయాలంటే వాళ్ళు కొంచెం కష్టపడతా ఉంటారు. అంత ఈజీ కాదు. ఇదొక డ్రాబ్యాక్. ఇంకేంటి? నో స్పెసిఫికేషన్. చాలా క్లియర్‌గా అయితే ఏం మెన్షన్ చేసి ఉండదు. ఏదో చెప్తారు ఇది ఫాలో అవ్వాలి, ఇది ఇట్లా ఉందంటారు. స్పెసిఫికల్లీ క్లియర్‌గా ఒక క్లారిటీ అనేది దీంట్లో లేదు. ఇంకా ల్యాక్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ. అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఒక ఫార్మాట్ అంటూ చెప్తది. ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, సర్టెన్ ప్రిన్సిపల్స్ అయి చెప్తది. చెప్పినప్పుడు కొన్ని మనం చేంజెస్ చేసుకోవాలనిపిస్తది. చేసుకోగలమా? హుహు. చేయలేము. అందుకని మనము ఫ్లెక్సిబిలిటీ లేదు అంటున్నాము. అంటే అది రిజిడ్‌గా ఉంటుంది. దాన్ని ఫాలో అయిపోవడమే. ఇంకా దాంట్లో ఏమాత్రం చేంజెస్ కొన్ని అది ఇది చేద్దామంటే కుదరదు. సో, ఫ్లెక్సిబిలిటీ లేదు. లిమిటెడ్ స్కోప్. దీని స్కోప్ కూడా కొంచెం లిమిటెడ్‌లోనే ఉంటది. ఒకసారి ఇట్లా అంటారు, ఒకసారి అట్లా అంటారు. ఇది పోయింది, అది పోయింది అనేసి ఆ స్కోప్ కూడా కొంచెం తక్కువనే ఉంటది. అట్లాగే హై కాస్ట్ అండ్ లో ప్రాఫిట్. అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఇంప్లిమెంట్ చేయాలంటే హై కాస్ట్ అంటున్నాం. కాస్ట్ ఎందుకంటే ఇప్పుడున్న సిస్టమ్ ఏదైతే ఫాలో అవుతున్నామో దాన్ని చేంజ్ చేసి న్యూ అకౌంటింగ్ స్టాండర్డ్స్ మనము ఇంప్లిమెంట్ చేయాలంటే ట్రైనింగ్ అవసరం. ఎవరికి? మొత్తం ఎంప్లాయీస్‌కి ట్రైనింగ్ అవసరం. ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు సరిగ్గా చేస్తున్నారో లేదో చూస్తాము. అంతా చేస్తే ప్రాఫిట్ ఎట్లా ఉంటదంటే మామూలే ఉంటది. లో ప్రాఫిట్టే ఉంటది. పెద్ద ప్రాఫిట్‌లో అయితే పెద్ద తేడా ఏం రాదు. వస్తదా? రాదు. కాకపోతే ఈ ఫార్మాట్ నుంచి ఆ ఫార్మాట్ ఏసినాం అంతే. అందుకనే మనం అంటున్నాం హై కాస్ట్ అండ్ లో ప్రాఫిట్. లాస్ట్‌గా రూల్స్ అండ్ ఫ్రేమ్‌వర్క్. ఈ రూల్స్ అండ్ ఫ్రేమ్‌వర్క్ కూడా కొంచెం అందరికీ అర్థమయ్యే విధంగా ఉండవు. మనం అవే ఫాలో అవ్వాలా. కొంచెం చేంజెస్ చేద్దామన్నా, కొంచెం ఏమైనా అర్థం చేసుకొని కొంచెము ఆల్టరేషన్ చేద్దామన్నా గాని పాసిబుల్ కాదు. సేమ్ రిజిడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వి హావ్ టు ఫాలో ఇట్. ఇట్లా కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. వాటెవర్ ఇట్ మే బి ఒక అండర్‌స్టాండింగ్ అయితే వచ్చింది కదా! అకౌంటింగ్ స్టాండర్డ్స్ అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్‌కి టైం ఇయ్యకపోతే మళ్ళా గోల. గుర్తుపెట్టుకొని ఇవ్వాల్సొస్తుంది మీకు. హమ్మయ్య! ఇంట్రొడక్షన్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అయితే అయిపోయింది. ఇంకా కొంచెం డెప్త్‌గా వెళ్దాము. బై ద వే చెక్ ఔట్ ద ప్లేలిస్ట్ ఆఫ్ దిస్ ఛానల్. కొన్ని సబ్జెక్టులు అయినాయి. అయి నేర్చుకోండి. అవ్వకపోతే ఇంక వేరే దాంట్లో ఉన్నాయేమో చెక్ చేసుకోండి. అండ్ తప్పకుండా దొరికితే గట్టిగా ఫాలో అవ్వండి. నాకు వీలైనంత, నాకు చేతనైనంత సహాయం మీ అందరికి చేస్తూ ఉంటాను. ఓకేనా? డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియోస్. మంచిగా చదువుకోండి. పైకి రండి. గుడ్ లక్.